అమ్మా నమస్తే అమ్మా. నా పేరు అండి స్వర్ణ, ఫోర్త్ ఫేస్ కాలనీ అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను టైలరింగ్ అండి. ఇక్కడేనా మీరు ఉండేది? ఇక్కడే అండి. ఓకే, ఏం లేదమ్మా, ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి, మీరు కూడా తెలిసిందే, ఎంపీ ఎలక్షన్స్. సో మరి తెలంగాణ రాష్ట్రం అంతటా హడావిడి మొదలైంది 3 పార్టీల మధ్యలో. సో మరి మల్కాజిగిరి పార్లమెంట్లో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఇక్కడ? ఎవరికంటే ఇంకా ఈటెల రాజేంద్ర గారండి, పక్కా పక్కా. ఎందుకంటే ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కరోనా టైంలో ఎవ్వరూ బయటకు రాని టైంలో ఆయన వర్క్ చేశారు. అది ఆయన మెచ్చుకోదగ్గది. మనం ఇలా ఇప్పుడు ఈ స్థాయిలో ఇలా మాట్లాడుతున్నామంటే ఆయన వల్లనండి. ఆయన వస్తే ఇంకా మనకి అలాంటి ఇంకా చాలా మేలు జరుగుతుందని డెఫినెట్లీ ఈటెల రాజేంద్ర. కానీ మరి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ నుండి కూడా సునీత మహేందర్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుండి రాగిడి లక్ష్మారెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు. సో మరి వాళ్ళకి ఛాన్స్ అంటే ఎవరు కూడా ఎవరికి తెలియదండి, వాళ్ళు ఎవరికి తెలియదు. ఈటెల రాజేంద్ర గారు అంటే నోటెడ్ అండి. ఈ రాగిడి లక్ష్మణ్ గారు కానీ సునీత గారు ఎవరికి తెలియదండి. అసలు తెలియని వ్యక్తుల్ని మేము ఎలా తీసుకొస్తామండి? అది. సో మరి ఇంతకు ముందు ఉన్న ఎంపీ ఇక్కడ ఇది రేవంత్ రెడ్డి గారు ఉండే ఇంతకు ముందు. సో మరి ఆయన హయాంలో ఏమైనా మార్పు వచ్చింది? మార్పు ఏమీ లేదండి, ఎలా ఉన్నది అలాగే ఉన్నది, మార్పు ఏమీ లేదు. ఇప్పుడు కూడా 6 గ్యారంటీలు అన్నారు, గ్యాస్ కానీ ఏమీ లేదు. అప్లికేషన్లకి మా మహిళలు అన్ని చోట్లకి తిరగడం తప్ప అప్లికేషన్ ఒక్కటి కూడా శాంక్షన్ చేసింది లేదండి. ఇంకా ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, తర్వాత చేస్తామంటున్నారు, కానీ అది కూడా ఓట్ల కోసమేనండి, ఓట్ల కోసమే అడుగుతున్నారు. ఫ్రీ బస్ ఇచ్చినామని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. మరి ఫ్రీ బస్ ఇచ్చారండి, మా కాలనీకి బస్సులు తక్కువ. అది మేము మహిళలు, నేనే టైలరింగ్ ట్రైనర్గా వెళ్ళాను, వెళ్తే ఎండలో ఎంతసేపు నిలబడినా బస్సులే వచ్చాయి కదండి. అప్పుడు ఆటో వాళ్ళు ఏం చేశారు, మాకు ఆటో వాళ్ళకి గిరాకీ లేకుండా పోయింది ఫ్రీ బస్ ఎక్కిన మూల పెట్టడం వలన అనేసి వాళ్ళు 100 రూపీస్ చేశారండి. మేము మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి రావడానికి 20 రూపీస్ ఛార్జ్ది 100 రూపీస్ చేశారు. మహిళలకు మేలు జరిగింది ఏమీ లేదండి. మీరుండే ఏరియాలో చూసుకుంటే ప్రధానంగా సమస్యలు ఏం కనిపిస్తున్నాయి? రోడ్డు కానీ నీళ్ళ విషయంలో ఎట్లా ఉంది? రోడ్లు కూడా డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఇది క్లీనింగ్ కూడా చేయరండి. డ్రైనేజ్ ఇప్పుడు చెత్త కూడా ఎక్కడ పడితే అక్కడ వేసేస్తారండి. అంటే ఎట్లా ఉంటాయి ఈ ముగ్గురు మధ్యలో పోటీ ఎట్లా ఉంటుంది అంటారు ఈసారి? మరి పోటీ అనేది ఏముండదండి, పక్కా ఇంకా ఈటెల రాజేంద్రే, పోటీయే లేదండి అసలు. చూడండి మెజార్టీ బాగానే వస్తుందండి, 10 సీట్లు వస్తుంది ఈటెల రాజేంద్ర. థ్యాంక్ యూ.